ఆచి చికెన్ మసాలా. తిరుమల శ్రీవారికి భక్తులు ఎన్నో ఏళ్లుగా ఆ వెంకన్న స్వామి సేవలో తరిస్తున్నారు. ఆయనే తిరుపతికి చెందిన పరదాల మణి అనే భక్తుడు 27 ఏళ్లుగా శ్రీవారికి పరదాలు ఇస్తున్నారు. వైకుంఠ ఏకాదశి, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, ఉగాది పర్వదినాన ఏటా 4 సార్లు శ్రీవారికి పరదాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 15న తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం జరగనుంది. దీనికోసం పరదాల మణి దేవస్థానం అధికారులకు పరదాలు, కురాలాలు అందించనున్నారు. ఈ మేరకు జూలై 15న మంగళవారం జరిగే కోయిల్ అల్వార్ తిరుమంజనం తర్వాత ఈ పరదాలను గర్భాలయం, రాములవారి మేడ, వెండి వాకిలి, ఏకాంత సేవ జరిగే ప్రదేశాలలో అలంకరిస్తారు. ప్రతి ఏటా తిరుమల శ్రీవారికి 3 రకాల పరదాలు, 2 కురాలాలు 4 సార్లు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్న పరదాల మణితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉపయోగించేటువంటి పరదాలు తిరుపతి నుంచే తయారవుతాయనేసి మనకందరికీ తెలుసు. సంవత్సరానికి 4 సార్లు ఈ యొక్క పరదాల మణి చేతులారా స్వామివారికి బహుకరిస్తూ ఉంటారు. ఈ యొక్క బహుకరించేటువంటి ఒక పరదాలన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో కూడా దీన్ని తయారు చేస్తారు. ప్రత్యేకమైనటువంటి వస్త్రంతో కూడా దీన్ని తయారు చేస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ తయారు చేసేటువంటి పరదాల మణి వాళ్ళ షాప్ దగ్గర ఉన్నాము. ఇదైతే చూడొచ్చు. ఈ యొక్క ఉగాది ఆస్థానానికి అయితే మాత్రం ఈ యొక్క పరదాలను కూడా శ్రీవారి ఆలయం లోపల ఈ యొక్క పరదాలను అయితే ఉపయోగించడానికి అయితే మాత్రం బహుకరిస్తారు. ఇప్పుడు ఈ యొక్క పరదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మనీని అడిగేసి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక పరదాలని స్వామివారికి బహుకరించారు. మీరు ఎన్నో ఏళ్లుగా నుంచి స్వామివారి సేవ చేసుకుంటా ఆయనకి బహుకరిస్తా అంటారు. ఈసారి ఉగాదికి ఒక ప్రత్యేకత ఎలా ఉండబోతుంది? ఇదివరకే అంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాలకు కానీ అలాగే ఉప ఆలయాలకు కూడా మీరే దగ్గరుండి తయారు చేసి ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తా ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. కలియుగదేము శ్రీనివాసుడు అందరికీ సాక్షాత్తు దేవుడైతే నాకు మాత్రము కన్న తండ్రి, నన్ను పెంచి పెద్ద చేసి ఇంతవాణ్ణి చేసిన ఆ కన్న తండ్రికి ఎన్ని జన్మల పుణ్యఫలము ఆయన సేవ చేసుకునే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం మా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా సృష్టి ఆవిర్భావం ఇచ్చినప్పుడు యుగం ఏర్పడింది. యుగం ఏర్పడినాక ఆయన పాద స్పర్శతో పునీతమై పరవశించిపోయిన ప్రకృతి, నేచర్, పచ్చదనము, మామిడి పిందులు, మంగళ తోరణాలతో పూర్ణ కుంభతో స్వాగతం పలికింది భూదేవి. అలాంటి అపురూపమైన కలియుగదైవం శ్రీనివాసునికి ఆనంద నిలయంలో ఈసారి బంగారు వాకిల్లో సుప్రభాతంలో ఉపయోగించే పరద అలాంటి సాంప్రదాయమే. ఈసారి యుగం ఏర్పడినప్పుడు పూర్ణగుము ఎలా స్వాగతం పలుకుతుందో కాబట్టి సకల కోటి ప్రాణులకు ఆ దేవుడు వస్తారు కాబట్టి పాప పక్షాలను చేయాలనేసి పూర్ణకుమ స్వాగతము, మామిడి పిందెలు, అరటి గెల్లలు, అలాగే గజవాహనాలు, గోమాత, శంకు చక్రాలు, తిరునామము, నేత్ర దర్శనము, పట్టు పీతాంబరము, అలాగే అపూర్వమైన స్టోన్స్తో ఆర్టిఫిషియల్ అమెరికన్ డైమండ్స్తో ఈసారి ఉగాదికి ఆ దేవదేవుని సన్నిధిలో సుప్రభాతంలో సేవ ఉపయోగించే పరదాల్లో ఈసారి వేయడం జరిగినది. ఇదంతా ఆ శ్రీనివాసుడు నా దగ్గరుండి ఆయనే చేపిస్తున్నాడు. నాకు ఏమీ తెలియని భావము నాకే అనిపిస్తుంది. ఇక్కడ ఇంత అపూర్వమైన పరద నేనైనా తయారు చేసింది ఒక అనుమానాస్పదము. అంత దైవం నాకు. అలాగే 2 రాములవారి మెడలు ఉపయోగించే పరదా ఒకటి, 3 కులశేఖర పడి, మొత్తం 3 పరదాలు, 2 కురాలాలు ప్రతి ఏటా 4 సార్లు సమర్పిస్తాము. ఉగాది ఆస్థానం, 2 ఆనివార ఆస్థానం, 3 సాలకట్ల బ్రహ్మోత్సవము, 4 వైకుంఠ ఏకాదశి. ఈ 4 పర్వదినాల్లో ఆ కలియుగ దైవం శ్రీనివాసుని చెంత కోయిల్ అలవారం తిరుమంజనం, పవిత్రమైన గంగా జలాలు, పచ్చ కర్పూరము, పసుపు కుంకుమ, గంధపు పొడి, గచ్చల పొడి, సుగంధ ద్రవ్యాలతో అత్యంత పవిత్రమైన గంగా జలాలతో కైంకర్యం చేసే ఏకాంగులు, స్వామి గుడి అధికారులు, ఇట భక్తులు అంతా కలిసి రంగరంగ వైభవముగా
గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. గుడి శుద్ధి కార్యక్రమం చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన అరుదైన వరం నాకు ఇవ్వడం దేవదేవుడు పుణ్యఫలముగా భావిస్తున్నాను. అలాగే కోదండరామి స్వామి బ్రహ్మోత్సవాలకు నిన్నే జరిగింది. రేపు ఒంటిమిట్టకి 24వ తారీఖు. ప్రతి ఏటా పర్వదినాల్లో అన్ని మహాపుణ్యక్షేత్రాలు అన్నిటికీ శ్రీశైలము, అలాగే కనకదుర్గమ్మ, కాణిపాకము, అన్ని దేవాలయాలన్నిటికీ ఏ ధనము ఆశించకుండా ఉచితంగానే స్వామికి పరదాలు సమర్పిస్తున్నాను. చూసుకుంటే మాత్రం ఇప్పుడు కూడా ఒక శ్రీవారి ఆలయంతో మొదలైనటువంటి ఒక పరదాలని అయితే మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధాన ఆలయాలు రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీశైలం, దుర్గమ్మ ఆలయం, అలాగే కోదండరామ ఆలయం, ఒంటిమిట్ట ఇలాంటి ఆలయాలు, కాణిపాకం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఇటువంటి ఆలయాలకన్నిటికి కూడా ఆ ఒక సందర్భాన్ని బట్టి ఒక పరదాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్వామివారిని మేల్కొల్పేటప్పుడు కూడా ఈ యొక్క పరదాలు వేసి ఉంటారు. ఆ పరదాలు తీసిన తర్వాతనే స్వామివారిని చూడడం. ఆ పరదాలు వేసినప్పుడు కూడా ఆ పరదాల్లోనే స్వామిని చూసేంత భాగ్యం కలిగించేలాగా అటువంటి డిజైన్ చేయడం, ఎంత ఎక్స్పెన్సివ్గా ఉండేటివన్నీ కూడా తయారు చేసి స్వామివారికి అంతా ఇవ్వడం అనేది అయితే మాత్రం ఇది ఒక భక్తి భావంగా కూడా ఒక అరుదైన ఘటనగా అనేసి మాత్రం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.